అందరికీ నమస్తే. ఇదేంటంటే వరలక్ష్మి వారం రోజు రెండో శుక్రవారం అనమాట. వరలక్ష్మి వ్రతం అంటే మేము విగ్రహాలేం పెట్టుకుని అలా పూజ ఏం లేదు. పటానికే పూజ చేసుకుంటాం. కానీ నేను చిన్న విగ్రహం పెట్టుకున్నాను. కలశం పెట్టుకోమనమాట. చూసారా 4కి లెగిసాను. 4కి లేసి ముగ్గైతే రాత్రే పెట్టేసుకున్నాననమాట. గురువారం సాయంత్రం బయట కడిగేసి వెనక వైపు అనమాట బాల్కనీ వైపు నైటే ముగ్గు పెట్టుకున్నా. అది ఎంత అయిందంటే టైము 11:30, 12 అయిందనమాట ముగ్గేసే టైము. ఇంకా ముగ్గేసి ఇంకా తర్వాత నిద్రపోయాననమాట. ఇంకేం చేయలేదు. ఇంకా తర్వాత పొద్దున్నే లేసి చేసుకోవచ్చని వదిలేసాను. ఇల్లు ఊడ్చి తుడవడం అలా ఏం చేయలా. ఎందుకంటే మాకు చీమలెక్కువ. చేసుకున్న ఆగమైపోయిద్ది. అందుకని చెప్పి పొద్దున్న అన్నీ క్లీన్ చేసుకుని, ప్రసాదనాలన్నీ చేసుకుని, ప్రసాదం వండేసి, ఇంకా శనగలను, ఇంకా పొంగలన్నం వరకే చేశాననమాట. చేసి ఇంకా 2 చేసి పూజ చేసేసుకున్నాను. మా ఆయన ఎళ్ళే ముందు చేసేసుకుందామని పూజ చేశాను. కానీ పూజ ఎన్నింటికి అయిపోయిందంటే 7 అవ్వకముందు 7 అవ్వాక అయిపోయింది. కానీ ఆ టైంలో మా ఆయనకి ఫోన్ వచ్చింది. ఫోన్ రాంగానే ఇంకా మా ఆయన వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం ఆగమని చెప్తాకి నేను పూజలో ఉన్నాను. అప్పుడే నాకు పూజ అయిపోయే ఒక నిమిషం ముందు వెళ్ళిపోయాడనమాట. ఇంకా నా పూజ అవి చేసుకొని నేను లేసాను. మధ్యలో తమలపాకులు బ్లింకెట్లో ఆర్డర్ చేసి తమలపాకులు ఇవ్వడానికి వచ్చినప్పుడు షూస్ ఇడ్చుకో ఆశీర్వాదం తీసుకుంటానన్నా, లేదు లేదు కుదరదు, నన్ను త్వరగా వెళ్ళాలని వెళ్ళిపోయాడనమాట. ఈ పూజ అయితే ఇలా చేసుకున్నాను. కింద చిన్న విగ్రహం ఉంది. ఆ విగ్రహం పెట్టుకున్నాను. ఇంకా గణపయ్యను కూడా పసుపు ముద్ద చేసి పెట్టుకున్నాను అనమాట. పువ్వులైతే ఇక్కడున్న పువ్వులన్నీ కోసుకొచ్చి మాల కట్టాను. ఇంకా ఎంతమంది ముత్తైదువులు వస్తే అంతమందికి ఇద్దామని చెప్పి ఇంకా ఈ తాంబూలం రెడీ చేసి పెట్టుకున్నాను. తమలపాకులు కూడా ఇక్కడ కష్టము. ఒక్కటి 10 రూపాయలు తమలపాకు. ఇంకా మా ఆయన మళ్ళీ అన్నం టయానికి వస్తే నేను వెళ్ళేసి వచ్చేసరికి 3 అయింది. అప్పుడు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా గాజులు కూడా వేయించుకున్నాను అనమాట.